అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలా విచిత్రంగా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పెద్దవాళ్ళు విషయంలో అజాగ్రత్తగా మనం నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు ఆందోళనకు గురైతే 10 సంవత్సరాలు బతికేవాళ్ళు 1 సంవత్సరమే బతుకుతారట. ఎవరో బాగా విజ్ఞులైన వాళ్ళు చెప్పారు నాకు. ఆందోళన అనేది ఆ వయసులో పనికిరాదట. ఆందోళన అంటే ఏంటండి? ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, తోడు మనుషులు ఉండరు. అది ఆందోళన అంటే. లాస్ట్ పరిస్థితిలో మనవాళ్ళు అన్నవాళ్ళు చుట్టూ ఉండటం ఒక మంచి ఇదనమాట ఆ టైంలో, ఆ వృద్ధులకి. అంతే తప్ప మనం ఎవరో వచ్చి కూర్చుని మాట్లాడతాం, వెళ్తాం, అది కాదండి. నా అన్నవాళ్ళు, మా కోడళ్ళు, కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవలు, చెల్లిళ్ళు, అక్క చెల్లిళ్ళు, అన్నదమ్ములు, వాళ్ళని చూడాలని ఆ ముసల ప్రాణం కొట్టుకులాడుతూ ఉంటుందంట. బాగున్నంతసేపు అక్క చెల్లిళ్ళు బంధుత్వాలు బాగుంటాయండి. అక్క చెల్లెళ్ళు పిల్లలను కూడా తన పిల్లల్లాగా చూస్తూ ఉంటారు. కానీ లాస్ట్ పరిస్థితిలోకి వచ్చేటప్పటికి మాకు పనులు అని తప్పుకుంటూ ఉంటారు. అప్పుడు చాలా ఇబ్బంది అండి. నేను నా బిడ్డలను కూడా కాదనుకుని వాళ్ళనే కదా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి చూశాను అని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. వార్ధకానికి వచ్చేసిన తర్వాత అప్పుడు అనిపించి బాధపడిన ప్రయోజనం ఉండదండి. బాగున్నప్పుడే మనం ఎవరికి జారబడితే బాగుంటుందా అని ఆలోచన చెయ్యాలి తప్ప, బాగున్నప్పుడు ఇంకేమీ చేసేది ఏముండదు, అంతా చేజారిపోయి ఉంటుంది కదా. కానీ బాగున్నప్పుడు ఇది పెట్టు, అది కావాలి, ఇది కొనిపెట్టు, అది కొనిపెట్టు, నువ్వే మా అమ్మవే, నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా తిరుగుతారు. చాలా చోట్ల చూస్తున్నానండి నేను, ఒక చోటని కాదు, చాలా చోట్ల చూస్తున్నాను నేను. ఆ వార్ధకానికి వచ్చిన తర్వాత పక్కకు తొలగిపోతారు, అక్క చెల్లెళ్ళు తొలగిపోతారు, అక్క చెల్లెళ్ళు పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు అందరూ కూడా తొలగిపోతారు. కడకి ఈ పిల్లలతో, ఇంట్లో ఉన్న పిల్లలతో కూడా విరోధం వచ్చేస్తూ ఉంటుంది ఆ వయసులో. ఎందుకంటే బాగున్నంతసేపు వాళ్ళకి జారబడింది, వాళ్ళ చుట్టూ తిరిగింది, మమ్మల్ని పట్టించుకుంది ఏంటని అన్న భావం వస్తుంది. కొంతమందికి అధిక మమకారం ఎక్కువ ఉంటుందండి పుట్టింటి మీద. అది వయసు అయిపోయిన తర్వాత ఆ మమకారం చాలా చెడ్డ చేస్తుంది. ఎందుకంటే మన ఇల్లు, మన పిల్లలు, మన సంసారం అని అనుకున్న వాళ్ళకి పర్వాలేదు. ఎంతసేపు నా అక్క చెల్లెళ్ళ పిల్లలు, నా అన్నదమ్ముల పిల్లలు అనుకున్న వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ మంచం మీద ఉండే టైంకి వచ్చి పక్కన కూర్చుంటారా అంటే కూర్చోరు. ఇంకా అప్పుడు వాళ్ళకి ఒంట్లో బాగోలేదు, లేకపోతే నీరసం, ఇంకోటో ఏదో చెప్తూ ఉంటారు. అది చాలా ఇబ్బందే కదండి. ఈ డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. ఎలాగా? మంచం మీద ఉన్నప్పుడు ఎన్ని గుర్తొస్తూ ఉంటాయి, లాస్ట్ పరిస్థితిలో గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చినా అప్పటికి ఇంకా అంతా అయిపోతుంది కనుక ఏముండదు. ఎవరైనా సరే బాగున్నంతసేపు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏం పెట్టాలి, ఎవరిని ఎంతవరకు చూడాలి, ఎవరు తన, ఎవరు మనతో ఎలా ఉంటున్నారో అది గ్రహించుకునే పని పెట్టుకోవాలి. ఇప్పుడున్న జనరేషను అంతా తేడా జనరేషను. అందుకోసం ఎవరు నొచ్చుకోకండి, ఉన్న వాస్తవం చెప్తున్నాను. కానీ ఇటువంటి అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది కదండి. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళైనా సరే మెలకువ తెచ్చుకోవాలి. మెలకువ అని ఎందుకంటున్నానంటే, ఒంటరిగా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. వార్ధకానికి వచ్చిన తర్వాత ఒక్కదాన్ని ఉన్నానన్న ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్లు పెట్టుకోకూడదండి. అది మనం జాగ్రత్త తీసుకుని మన ఆలోచించుకుని, మన పిల్లలు ఎంతవరకు, బయట పిల్లలు ఎంతవరకు, అక్క చెల్లెళ్ళ పిల్లలు ఎంతవరకు, లాస్ట్లో మనల్ని ఎవరెవరో చూస్తారో ఇది కూడా మనం ఎప్పుడూ గమనించాలండి. ఏదో గుడ్డిగా నమ్మేసేసి మోసపోకూడదు.